ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానం 91వ కీర్తన 2వ లేఖనం. దేవుడే నాకు ఆశ్రయము. మరి ఈ లోకములో మనం జీవించుచున్నంత కాలము కూడా లోకమును మరియు ఇకను ఇతరమైన వాటిని మనకు ఆశ్రయములుగాను మరి వాటి పక్షముగా మనం ఆశ కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను తప్ప ఈ లోకంలో నీకు ఆశ్రయము కలిగించిన వారు ఎవ్వరూ లేరు. నేను మాత్రమే నీకు ఆశ్రయమై ఉన్నాను, నాలో మాత్రమే నీకు ఆశ్రయము ఇస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఎప్పుడు ఉంటాము? ఏ దినమున ఆ రీతిగా దేవుణ్ణి మనం ప్రేమించగలం, దేవునిలో ఉండగలం? ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి విశ్వాసి కూడా మరి కీర్తనలో చదువుతున్నాం, దేవుని ధ్యానించుచున్నాం, భక్తి కలిగైతే జీవిస్తున్నాం, కానీ మనలో భయం లేదనేది స్పష్టంగా ఎరిగి ఉన్నాం. మరి భయం భక్తి కలిగినటువంటి విశ్వాసి అయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశ్రయమును పొందుకున్న వారుగా ఉంటారు. ఆ రీతిగా మరి ఈ లేఖనమును అనుసరించి మనం జీవిస్తున్నామా లేదా ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు పేరట జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఆ రీతిగా ఉన్నట్లయితే ఈ దినము నుండైనా మన యొక్క మార్గములను మార్చుకుందాం. దేవునిలో ఆశ్రయం కలిగి జీవించుటకు మనం స్థిరమైనటువంటి ఒక నిశ్చయమైనటువంటి మరి ఒక ఒప్పందమును దేవునితో చేసుకుందాం. అలా చేసుకుందాం అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరట మీకందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మీరిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమున మనందరిని కూడా ఈ దినం నుండి నడిపించండి. మీలో మేము ఆశ్రయమును ఎంచుకొని మీ యందు భయభక్తులు కలిగిన జీవితాలు మాకు దయచేయమని, ఆ రీతిగా మీ యందు ఆశ్రయంగా మీరు మాకు ఆశ్రయం కలిగి ఉండే రీతిగా మా యొక్క జీవితంలో మీకు మాదిరికరంగా మార్చుకునే కృపా సహాయమును మెండుగా దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు ఇదిగో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని నేను నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ చేతులకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.